కళ్ళేవా? ఉన్నాయి, కానీ ముచ్చటగా మూసుకు తిరుగుతున్నారు. అదేమిటి? భక్తులు ఇష్టం అండి. కొంతమంది మూసుకు తిరుగుతారు, కొంతమంది తెరుచుకు తిరుగుతారు. నిద్ర లేచి ఎవరి ముఖం చూశాను. కాయ దొరికితే పూలు దొరకలేదు, పూలు దొరికితే కాయ దొరకలేదు. మీరేం బాధపడకండి, పూలు నా దగ్గర ఉన్నాయి, కాయ మీ దగ్గర ఉంది. మీరు ఏమీ అనుకోపోతే పూజ పార్ట్నర్షిప్ లో చేసుకుందాం. ఎందుకులేండి? మొహమాట పడకండి, ఆలోచిస్తే పంతులు గంట వాయించి వెళ్ళిపోతాడు. రండి రండి. వదులు. అవ్వ, త్వరగా రండి. పంతులు గారు అలా తలుపులు మూసేశారేమిటి? మరి మా జాయింట్ కొబ్బరికాయో? సారీ, వీ డోంట్ ఓపెన్ ఆఫ్టర్ క్లోజింగ్. కమ్ టుమారో. మీరే కొట్టుకోండి. అయ్యబోయ్, వీడు మామూలు పంతులు కాదు, ఇంగ్లీష్ పంతుల్లా ఉన్నాడు. మంత్రాలు కూడా ఇంగ్లీష్ లో చదువుతాడో ఏమిటో. కొబ్బరికాయ ఇటు ఇవ్వండి. ఇవ్వండి. ఇలా రండి, దీని మీ చెయ్యేయండి, దేవుని తలుచుకోండి. భలే కొట్టారండి. ఒట్టి వాటర్ కాయండి. పూలు తీసుకోండి, వెయ్యండి, దండం పెట్టుకోండి. ఇదిగోండి. అరే, అదృష్టం అంటే మీదే. నాదే ఉంది. కాయ కొట్టడంలో మీ ప్రతిభ చూపించారు. వెళ్ళొస్తాను. ఏమండి మళ్ళీ ఎప్పుడు వస్తారు? ప్రతి శుక్రవారం వస్తాను. అయితే నేను వస్తానండి. ఈసారి కాయ నాది, పూలు మీవి. చూద్దాం. చూద్దాం కాదండి, చూసుకుందామనండి. అయ్యయ్యో, అడ్రస్ అడగడమే మర్చిపోయాను. ఆ రాక్షసి పేరు చెప్తేనే ప్రమాదం అంటే పెళ్లి మాటలకు బయలుదేరారు. ఇప్పుడు మీ కంటి చూపే లేకుండా పోయింది. నేనేం చేదుండ్రా దేవుడా. నాకేం కాదు, నువ్వు కాస్త తిమితంగా ఉండు. అన్న ప్రసాద్, ఏనన్నా? నీకంతా చెప్పాను కదా, పట్నం వెళ్ళి ముహూర్తాలు నిశ్చయించుకున్నాను. ఇంకా ముహూర్తాలు ఏమిటండి? మళ్ళీ ఏం తెచ్చి పెట్టాలని? లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చి పెడతాను. శ్యాంభవి, ఈ ప్రమాదం లక్ష్మి వల్ల జరగలేదు. నువ్వే సుమవాని బయలుదేరుతూ ఉంటే లక్ష్మిని అనవాని మాటలు అన్నావు, అయిష్టంగా బయలుదేరావు. అందుకే ఇలా జరిగింది. నాన్న ప్రసాద్, నువ్వు వెళ్ళిరా బాబు. అలాగే నాన్న, వస్తానమ్మా. ఆటో ఆటో ఏ ఆటో ఆటో ఆటో. అదేమిటండి మీరెక్కారు? ముందు ఆటో పిలిచింది నేను. ముందు ఆటోలో కూర్చున్నది నేను. నాకు ముందు మీరు ఎక్కేశారు, నేనేం చేయను? తూర్పుకి తిరిగి దండం పెట్టండి. ఆటో మీ ఊళ్ళో తూర్పు పెట్టో తెలియదండి. ఆటో తూర్పు వీధికి వెళ్ళు. అరేరే, మీరు అక్కడికేనా? నేను అక్కడికే వెళ్ళాలండి. నన్ను కొంచెం దింపేస్తారా? ఆడపిల్లలు వెంట పడితే చంపేస్తారు. ఆటో పోనీ. ఆటోలో ఆటం బాంబు. ఆటో ఏమండి? ఎవరండి? ఏమండి? ఏమండి? ఏమిటండి ఇది? ఏమండి? ఏమండి? అయ్యో, ఏమండి? ఏంటక్క? ఏంటి? ఇతనే తూర్పు వీధి ఇంటి కూడా. ఓహో, ఏం బాబు, ఇంటికి కూడా వచ్చేసావా? అయితే నేను తూర్పుకు పంపించాల్సిందే. ఎవరు? ఏమిటండి? ఏమిటిది? చాలా డర్టీగా ఉంది. మీరు నన్ను కొడితే నేను మిమ్మల్ని తిరిగి కొడతాను, కానీ కొట్టను. ఎందుకంటే నేను చాలా మర్యాదస్తుని. అది విషయం. ఏంటని బోడి మర్యాద? ఇదే వద్దంటున్నాను. నడమంత్రం మాణిక్యాలరావు గారి ఇల్లు ఇదే కదా? పేరు కూడా తెలుసుకున్నావా నాయన? మాణిక్యాలరావు గారి మొదటి భార్య గారి అన్నగారు అనపర్తి సత్యమూర్తి గారు పెద్దమజిపాలెంలో ఉంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు నేను. నా పేరు ప్రసాద్ బీకాం. నేను పెద్దమజిపాలెం రూరల్ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాను. ఇది ఒక్క నిమిషం చేయిస్తారా? మా నాన్నగారు మీ నాన్నగారికి రాసిన ఉత్తరం, కావాలంటే చూడండి. అయ్యో అయ్యో అయ్యో, అతను మీ మావయ్య కొడుకు ప్రసాద్ రా. మీ అక్కయ్యని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. ఓ గాడ్, సారీ బావా. పర్వాలేదులే, రాగానే బావకు బాగా మర్యాద చేశారుగా. కమిన్ బాయ్, ప్లీజ్ కమిన్. టెలిగ్రామ్ ఇస్తే నేనే స్టేషన్కి వచ్చేదానిగా. కమ్ కమ్. నేను తెస్తాను బావా, మీరు వెళ్ళండి. ఈ ఉత్తరం తెలుగులో రాశారు, నేను చదువుకుంటా. ఓ, ఇంగ్లీష్ లో అయితే నేనే రీడ్ చేసేదాన్ని. రా బాబు రా. లక్ష్మి, బాబు టిఫిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా సర్వీసింగ్ చేయమా. షీ డౌన్ బాయ్, షీ డౌన్. కంగారు పడకు బావా, మా అమ్మ ఎప్పటికైనా అమెరికాలో స్థిరపడాలనుకుంటుంది. అందుకని అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాలని ట్రై చేస్తుంది. కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఆపరేషన్ డేట్ ఇంకా నిర్ణయించలేదండి. బేబీ, బావకు బాగా సర్వీసింగ్ చేయమా.
తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు కూడా కూర్చోమ్మా. ఈ రోజున సిగ్గులు ఎగ్గులు పడకూడదు, అంత మోడర్న్. అవునక్క, మోడర్న్ అంటే ఏమిటో నువ్వు అమ్మని చూసి నేర్చుకోవాలి. యూ చిల్లి. చిల్లి కాదండి, సిల్లి. కరెక్ట్. ఏమండి, ఎక్కడున్నారు? మనిద్దరం కొంచెం ట్యూషన్ గా మాట్లాడుకుందాం. ట్యూషనా? కొంపదీసి మావయ్యకి మీ అమ్మ ట్యూషన్ చెప్తుందా? కాదు కాదు బావా, ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనడానికి ట్యూషన్ గాని కన్ఫ్యూజ్ అవుతుంటుంది మా అమ్మ. ఓహో, ఇక్కడంతా మా నాన్న చెప్పినట్టే ఉంది. అయితే అన్ని విషయాలు తెలుసుకునే వచ్చావా బావా? అవును, ఇక్కడి పరిస్థితులన్నీ మా నాన్న చెప్పారు. ఇన్నాళ్ల లక్ష్మి కన్నీళ్లు కష్టాలు తీరాలనే ఆశతో లక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వచ్చాను. అక్క, కంగ్రాట్స్. ఇన్నాళ్ళు నీ తమ్ముడే నీ లోకం అనుకున్నావు, ఇప్పుడు ఈ లోకాన్ని మరిపించే మనిషి వచ్చాడు. నీ బాధలన్నీ గట్టెక్కాయి. థ్యాంక్స్ బావా. నువ్వు థ్యాంక్స్ చెప్పావు సరే, కానీ మీ అక్క ముక్కు మీద కోపం ముఖానే ఉందే. అది లేదు. ఏ లక్ష్మి, ఇక్కడున్నావా? మీ అక్క తమ్ముల ప్రేమ అమర ప్రేమలా ఉందే. అంతకన్నా తీయనిది కదా ఆలు మగల ప్రేమ. అబ్బో, పర్వాలేదు, మాటకారివే. మూతపడిన నా గొంతులో కొత్త రాగాలు పలికిస్తున్నదే మీరు. ఇక ఈ జన్మకి నోచుకోలేదన్న పదవే మీరు నాకిస్తున్నారు. చచ్చా, కంటి తడి పెట్టక లక్ష్మి. ఆడదాని కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేను. ఈ కళ్ళల్లో తీయటి కళలు నిండాలి. ఆ కళలన్నీ మన కాపురంలో పండాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు తెలుసా? తొందరలో ముహూర్తాలు పెట్టించమని మీ నాన్నగారితో చెప్తాను. ఓకే? అంతవరకు ఏం చేయను? నా పేరు జపిస్తూ నిద్రపో. కడవరకు ఇలాగే మీ పేరు తలుచుకుంటూనే కన్ను మూయాలనందండి. అలాంటి మాటలనుకు లక్ష్మి. నూరేళ్లు బ్రతకాలని కోరుకోవాల్సిన సమయం ఇది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానుగా. నిత్య సుమంగళి భవ, నిత్య సుమంగళి భవ, నిత్య సుమంగళి భవ. మీ నాన్న ఉత్తరంలో రాసినట్టుగా పురోహితుని కాంటాక్ట్ చేశాను. ఈ సంవత్సరానికి ఇది ఒక్కటే ముహూర్తం అట. తీసుకెళ్ళి మీ నాన్నగారికి. అయితే 12 రోజుల గడువు ఉంది. ఆ. మంచిదండి, నేను బయలుదేరుతాను. పదబాబు. పెళ్లికి 2 రోజుల ముందు హర్లీ బర్లీగా రాబాబు. అర్లీ బర్లీగా కాదు బావా, ఎర్లీగా రమ్మంటోంది. నువ్వు ఇంగ్లీష్ మర్చిపోక ముందే కారెక్కు. అదేమిటండి అబ్బాయికి ఇంగ్లీష్ బొత్తిగా తెలిసినట్లేదు. నీ ఇంగ్లీష్ వాడికి సచిన రాదులే, నువ్వు ఆశ్చర్యపడు. మీ అక్కతో చెప్పు, హర్లీ బర్లీగానే వస్తాను. మ్మ్.